మార్నింగ్ మనకి వంటగదిలో ఎంత హడావిడి ఉంటుందో మనందరికీ తెలుసు. మార్నింగ్ పిల్లలకి వాళ్ళు రెడీ చేసి వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా! మార్నింగ్ కానీ, ఈవినింగ్ టైమ్‌లో పాలు మరగపెడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి మర్చిపోయి అలా వదిలేసామనుకోండి స్టవ్ కౌంటర్ టాప్ మీద మొత్తం అయిపోతుంది. క్లీనింగ్ అంటే ఇక పెద్ద పని. మనం మొత్తం క్లీన్ చేయాలి. ఒక్కోసారి పాల గిన్నె అడుగు కూడా మాడిపోతుంది. సో, అలా అడుగు మాడకుండా, పాలు పొంగకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఫస్ట్ గిన్నెలో పాలు వేసేటప్పుడే కొంచెం వాటర్ వేసుకొని, ఆ వాటర్ అంతా కూడా పాల గిన్నె అడుగులోన అలాగే ఆ పైన మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో పాలు వేసేసి ఇంకా డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే పాలు స్టవ్ పైన పెట్టేటప్పుడు హైలో పెట్టకూడదు. మీడియంలో కానీ లేదా సిమ్‌లో పెట్టుకున్నా సరే పర్వాలేదు కానీ హైలో పెడితే ఒక్కసారిగా పొంగిపోతాయి. మీడియంలో పెట్టి అలా ఉంచేటప్పుడు పాలు పొంగకుండా ఇలా ఒక గరిటె తీసుకొని ఇలా పైన పెట్టేసామనుకోండి, పాలు మరుగుతున్నంత సేపు చక్కగా లోపల అంటే గిన్నె లోపలే మరుగుతాయి కానీ అస్సలు బయటికి పొంగవు. టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో, ట్రై చేయండి. మరి పాలు పొంగకుండా ఉండాలి అంటే మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారో కామెంట్ చేయండి. వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.